ఈ మధ్యకాలంలో ఈ 2-3 రోజులు ఒక వార్త వస్తుంది, బీసీలకు లేకుంటే ఎస్సీ లేదా ఎస్టీ వ్యక్తికి పీసీసీ చీఫ్ వచ్చే అవకాశం నడుస్తుంది. ఒకవైపు సంపత్ పేరు, మరోవైపు మహబాద్ ఎంపీ పేరు వినిపిస్తుంది. మీరు ఒకవేళ బహుజన వర్గం వాళ్ళకైనా ఇస్తే సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు మేము డిమాండ్ చేసేది మాకు ఇవ్వాలంటున్నాం, ఇంకోరికి ఇస్తే మేము వ్యతిరేకించాం. కానీ ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి అగ్రకుల సామాజిక వర్గానికి ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి దళిత సామాజిక వర్గానికి ఇచ్చారు. మరి బీసీలకు ఏమి ఇచ్చారు? బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవిలే, ముఖ్యమంత్రి పదవి రాలే. అట్లాంటప్పుడు కనీసం జెండా మోసి పార్టీ సేవ చేసేటువంటి పదవి కూడా ఇవ్వరా? కాబట్టి ఆల్రెడీ మా దళిత సోదరులకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది, బీసీ సోదరులకు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పదవి రాలే. మేము నిజంగా ఉప ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇస్తే మేము అడిగేవాళ్ళం కాదు. కాబట్టి ఇక్కడ ఓసీలు ఎస్సీలు రాజ్యాధికారాన్ని పంచుకున్నారు. రాజ్యాధికారానికి దూరంగా ఉన్న వాళ్ళు బీసీలు. బీసీలకు జనాభా దామాషి ప్రకారం మంత్రి పదవులు లేవు, జనాభా దామాషి ప్రకారం ఉప ముఖ్యమంత్రి లేదు, అదేవిధంగా ముఖ్యమంత్రి లేదు, పార్టీ పదవులు లేదు, కార్పొరేషన్ చైర్మన్ లేదు, ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు అసలే లేవు. కాబట్టి బీసీలను జెండాలు మోయించుకునే కాడ, ఓట్లు వేయించుకునే కాడ, రాజకీయ గులాంగిరి చేయించుకునే దగ్గర రాజకీయంగా ఊడిగం చేయించుకునేది తప్ప, కాన్నే ఉంచుకుంటున్నారు తప్ప రాజ్యాధికారంలో భాగస్వామిస్తలేరు. ఇవాళ కేసీఆర్ని పదే పదే కుటుంబ పాలన, కుల పాలన అన్నారు. కుటుంబ పాలన, కుల పాలన మీరు అధికారంలోకి వచ్చారు. మరి ఇవాళ మీరు మంత్రి పదవులు కుటుంబాలకు ఇచ్చుకుంటూ పోతే, కులాలకు ఇచ్చుకుంటూ పోతే మళ్ళీ మీరేమవుతుంది? కాబట్టి ఇది ఆలోచించాలి. రాహుల్ గాంధీ గారు గొప్ప మనసుతోటి, రేవంత్ రెడ్డి గారు కూడా బీసీలకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారికి సంపూర్ణంగా ఉన్నది. కానీ కొంతమంది లాబింగ్ తోటి బీసీలకు ఇవ్వకుండా చేస్తారు. కాబట్టి మీరు న్యాయం, ఇప్పటికైనా సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విశ్వాసం మాకున్నది. చేస్తారని రేవంత్ రెడ్డి గారు ఇవాళ సామాజిక న్యాయం, ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముదిరాజులు బీసీలలో హైయెస్ట్ కులం, అత్యధిక శాతం ఉన్నటువంటి కులం ముదిరాజు కులం. ముదిరాజులకు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటల రాజేంద్రనాథ్ గారు మంత్రిగా చేశారు. ఈ ప్రభుత్వంలో ముదిరాజులకు అవకాశం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ ఎన్నికల ప్రచారంలో వచ్చే మంత్రివర్గంలో ముదిరాజులకు ఇస్తున్నాడు. ఆ అవకాశం ఇవ్వాలి, ముదిరాజులకు ఇవ్వాలి. అదేవిధంగా మున్నూరు కాపులకు ఇవ్వాలి, విశ్వబ్రాహ్మణులకు ఇవ్వాలి, అదేవిధంగా కుమ్మరోళ్ళకి ఇవ్వాలి, రజకులకు ఇవ్వాలి. చాలామంది 136 కులాలు ఉన్నాయి, సంచార జాతులు ఉన్నారు, వెనుకబడిన ఎంబీసీ కులాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇచ్చిన కులానికే ఇవ్వకుండా ఇవాళ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళు 32 మందికి టికెట్లు ఇచ్చారు, 30 మంది గెలిచారు, 30 మంది ఎమ్మెల్యే ఉన్నారు. పరిటాల సునీత సీనియరు, బాలకృష్ణ బామ్మర్ది ఇప్పుడు 3వ ఎమ్మెల్యే. కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళని పక్కన పెట్టి అదే అనంతపురం జిల్లాలో తన కులానికి ఇవ్వకుండా ఒక కుర్మ సామాజిక వర్గానికి ఆమెకు మంత్రి సావిత్రి అనే ఆమెకు మంత్రి పదవి ఇచ్చాడు. అంటే సవితమ్మ అనే మంత్రి పదవి ఇచ్చారు. ఇవాళ 8 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు. రెడ్డిలకు కమ్మలకు కాకుండా బీసీలకు ఇవ్వాలని. అంటే సోషల్ ఇంజనీరింగ్ అనేది జరగాలి. రాజకీయాల్లో సోషల్ ఇంజనీరింగ్ జరగకపోతే ఆ ప్రజలు మాకు ప్రాతినిధ్యం లేనటువంటి పార్టీలు, ప్రభుత్వాలు మాకెందుకు? మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు, అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీల్లో ప్రాతినిధ్యం లేదు, నామినేటెడ్ పోస్టులో ప్రాతినిధ్యం లేదు, పీసీసీ పీఠంలో ప్రాతినిధ్యం లేదు. మా పార్టీ కాదు ఇది, మా పార్టీ అయితే మాకు పదవులు ఇస్తుందని అనుకుంటారు. కాబట్టి ప్రజాస్వామ్యము, రాజ్యాంగము మీద మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా జనాభా దామాషి ప్రకారం ఎవరి వాట వాళ్ళకి ఇవ్వాలి. అది మంచి పరిణామం, మంచి పద్ధతి. కాబట్టి మీరు ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చారు. కాబట్టి ఈ విషయాలను 5 రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు రేవంత్ రెడ్డి గారు కసరత్తు చేస్తున్నారు. కాబట్టి ఎన్ని కసరత్తులు చేసినా తమ కులానికి ఇచ్చుకోకుండా బీసీలకు ఇంతవరకు ప్రాతినిధ్యం లేనటువంటి కులాలకు ఇవాళ రాజ్యాధికారంలో అవకాశం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మీరు అవకాశం ఇవ్వాలని మీరు చెప్తున్నారు. కొన్ని సమీకరణాలు అడ్డుకొచ్చాయని చెప్పి ఒకవేళ రాకపోతే సమీకరణల కారణం చూపించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ లాంటి దాంట్లో ఏదైనా జరగవచ్చు. దాన్ని ఒకవేళ జరిగినట్టు మీరు చెప్పిన డిమాండ్లకు వ్యతిరేకంగా అక్కడ జరిగితే ఆ పార్టీని కానీ ఆ ప్రభుత్వాన్ని కానీ డైరెక్ట్గా మీరు క్వశ్చన్ చేసే పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఏం చెప్పింది? ఇందిరమ్మ రాజ్యం అని చెప్పింది. ఇందిరమ్మ రాజ్యం గరీబోళ్ళ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు న్యాయం జరుగుతుంది, కులగణన జరగాలని చెప్పింది. మరి ఇందిరమ్మ రాజ్యంలో సమీకరణలు బీసీ ఎస్సీ ఎస్టీలకు అనుకూలంగా ఉంటాయని మేము అనుకుంటున్నాం. ఇలా 0.5% లేని వాళ్ళకు, 2% లేని వాళ్ళకు, 5% లేని వాళ్ళకి ఎట్లుంటాయి? ఎవరి జనాభా ఎంత ఉందో ఇందిరమ్మ రాజ్యంలో సామాజిక న్యాయం ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ కాదు కూడదంటే మేము చెప్పేది ఏమి ఉండదు. మేము చెప్తే ప్రజలు వినరు. ఇప్పుడు ముదిరాజులకు అవకాశం లేదు,
మున్నూరు కాపులకు అవకాశం లేదు, విశ్వబ్రాహ్మణులకు, రజకులకు, కుమ్మరి, కమ్మరి, ఆర్యకటిక, నాయబ్రహ్మ, సగరవు పరి వీళ్ళకి లేదనుకో, వాళ్ళు ఏం చేస్తారు, అది ఈ పార్టీ మాది కాదని చెప్పి వాళ్ళే దూరం అవుతారు. ఇది చరిత్ర చెప్తుంది, మేము చెప్పింది కాదు. చంద్రబాబు నాయుడు ఎందుకు ఇచ్చిండు? చంద్రబాబు నాయుడు గారు 30 మంది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిస్తే కమ్మలం కాదని బీసీలకు ఎందుకు మంత్రి పదవులు ఇచ్చాడు? అంటే ఈ వర్గాలతోటి ఓట్లు వేయించుకున్నాం. ఆ వర్గాల బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఏ వర్గంలో నుంచి వచ్చిరో వాళ్ళకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తే ఆ కులాల సమస్యలు పరిష్కారం అవుతాయి. చట్టసభలో వాళ్ళ ఉంటే వాళ్ళ ఆత్మగౌరవం పెరుగుతుందని ఇచ్చిండు. కాబట్టి సోషల్ ఇంజనీరింగ్ జరగాలి, జరగకపోతే ప్రజలే తెలుస్తారు.